నీకు దేశానికో సూర్యుడు, కులానికో సూర్యుడు అయితే బాబు మానవ జాతి నాశనం అవుద్ది. కనుక మీకు నచ్చినా నచ్చకపోయినా చచ్చినట్టు ఒప్పుకోండి. అన్ని దేశాలకు అన్ని కులాలకు ఒక్కడే సూర్యుడు, ఒక్కడే రక్షకుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలిగి ఉన్నగా. హల్లెలూయా. యేసయ్య ఒక్కడే దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకే సూర్యుని వంటి వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదృశ్యుడు వాయుదేవుడు, పరిశుద్ధుడు అగ్నిదేవుడు, అన్ని జాతులకు వెలుగునిచ్చువాడు, ఎల్లలు దాటిన కృప ఆయనది గనుక సరిహద్దులు పాటించని వాడు గనక ఆయన సూర్యుడు. ఈయన సృష్టికి పూర్వము యజ్ఞ పశువై ఉండెను. దేవుడు ఆయనను యజ్ఞం చేశాడు కనుక భూమికి పునాది వెయ్యక ముందే వధింపబడిన దేవుని గొర్రె పిల్ల అని ప్రకటన గ్రంథం చెబుతోంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆనాడు భారతీయ మహర్షులకు దేవుడు యేసును గూర్చి బయలుపరిచినాడు. అందుకే అపొస్తలుల కార్యం 17:26లో చివరి మాట, దేవుడు ఎవనికి దూరముగా ఉండువాడు కాదు. బైబిల్లోని మొదటి బుక్కు రాయబడక ముందే హిమాలయాల్లో తపస్సు చేసిన ఆర్య ఋషులకు దేవుడు దూరంగా ఉండలేదు. అద్వితీయ సత్యదేవుడు తన్ను తాను భారతీయ మహర్షులకు బయలుపరుచుకున్నాడు. వేదములలో సాక్ష్యము రాయబడింది. వేదాలు చదువుదాం, వేదాల్లో ఉన్న క్రీస్తును భారతీయులకు పరిచయం చేద్దాం. ఎలా నమ్మితేనేమి, అతడు యేసు దగ్గరికి రావడమే మనకు కావాలి. ఏ విధము చేతనైనా కొందరు రక్షణ పొందవలెనని అందరికీ అన్ని విధముల వాళ్ళమవుదాం. బలహీనులకు బలహీనులాగా ఉండండి, వేదాభిమానులకు వేదాభిమానిగా ఉండండి. ఎలా చేస్తారో తెలియదు. యేసు చెంతకు ఆత్మలు తేవడమే మన విధి, బాధ్యత, ధ్యేయము, లక్ష్యము, జీవిత గమ్యము. సువార్త ప్రకటించడానికి మనం మన జీవితాలు పునరంకితం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. రండి, తలలు వంచండి, ప్రార్థించుకుందాం.